భక్తి అనేది విశ్వాసం నమ్మకాలతో ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది విజ్ఞానంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ విశ్వాసం నమ్మకం విజ్ఞానం ఒక్కటైనప్పుడు మాత్రమే మనిషిలో పరిపూర్ణ తత్వం ఏర్పడుతుంది. ఒక కంప్లీట్ మ్యాన్ అనేటువంటి బిల్డింగ్ జరుగుతుంది. భక్తి విశ్వాసం నమ్మకాలు లేనంత వరకు మోక్షం అనేది పొందలేము. జ్ఞానం అనేది మనం పొందనంత వరకు మోక్షం అనేది పొందలేము. విశ్వాసం నమ్మకాలతోటి భగవంతుని మనం కొలుస్తాం, ఓకే. కానీ ఆ విశ్వాసం నమ్మకాలతో మనం జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకోలేనంత వరకు మనం మోక్షాన్ని పొందలేము. మనిషిలో పూర్తి స్థాయిలో విశ్వాసం నిండదు. అప్పుడు కంప్లీట్ మ్యాన్గా ఒక పరిపూర్ణ మూర్తి భవించిన వ్యక్తిగా మనం రూపాంతరం చెందలేము.